అట్లీస్ట్ అశ్విన్కైనా చెప్పాలి కదా. చెప్పాలి, కానీ తను ఎక్కడికెళ్ళిందో తెలియకుండా ఎలా చెప్తాను? ఆనంది నీ దగ్గర చాలా విషయాలు దాస్తుందన్నమాట. అది ఈ మధ్య అలా దాస్తోంది. అయితే నా అనుమానం నిజమే అన్నమాట. అనుమానమా? పొద్దున నీకు చెప్పి వెళ్ళాక నేను ఆనందిని కలిశాను. మా బావని 3 నెలల్లోపు నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి అని అడిగాను. ఏం చెప్పింది? చాలా చెప్పింది. తన మాటల్ని బట్టి చూస్తే తను మీ ప్రేమకి బ్రేకప్ చెప్పినట్లే అనిపించింది. తులసి, బావా, నీ కోపం వచ్చినా ఇదే నిజం. ఆనంది అలాంటి మైండ్తో ఉంది కాబట్టే నిన్ను వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేయమని అత్తయ్యతో చెప్పింది. ఆనంది సడన్ గా అలాంటి డెసిషన్కి రావడం వెనుక అసలు కారణం ఏంటి? కారణం లేకుండా నేనే పని చేయనని మీకు తెలుసు కదా సార్. ఐ నో ఆనంది. అందుకే ఆ కారణం తెలుసుకుందామనే ఈ టైంలో రావటం తప్పని తెలిసినా వచ్చాను. మా అన్నయ్య తాకట్టు పెట్టిన నగల్ని విడిపించడానికి బ్యాంకుకి వెళ్ళాను. మా అక్క పెళ్లి దగ్గర పడుతుంది, నగలు తెస్తానని మా అమ్మ నాన్నకి మా అమృత అక్కకి మాటిచ్చాను సార్. హో, అదా విషయం. అవును సార్. మరి ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా. నేనింకా నీకేమైపోయిందోనని భయపడిపోయాను. పాపం అశ్విన్ కూడా అలాగే భయపడ్డాడు. క్షమించండి సార్. లుక్ ఆనంది, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయకు. అలాగే సార్. అది సరే, 3 months లోపు అశ్విన్ని పెళ్లి చేసుకోవాలని, లేకపోతే తనకి పెళ్ళే కాదని ఈ విషయం గురించి ఆలోచించమని నేను చెప్తే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అశ్విన్కి ఇంకో అమ్మాయితో పెళ్లి జరిపించమని ఉచిత సలహా ఇచ్చావంట. ఇవన్నీ మీకెలా తెలుసు సార్? నాకెలా తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదానంది. నువ్వు అసలు అలా ఎందుకు చెప్పావు? ఒక తల్లిగా